ఫస్ట్ టెక్ న్యూస్ OnePlus 13s గురించి. ఈ మధ్యకాలంలో మనకు కాంపాక్ట్ మొబైల్ కావాలి అంటే సామ్సంగ్ S25 దొరుకుతుంది, లేదా ఐఫోన్ గురించి మాట్లాడితే 16 లేదా ఈ 16 Pro లాంటి మొబైల్ దొరుకుతున్నాయి. మరి OnePlus వాళ్ళు కూడా OnePlus 13s అనే పేరుతోటి చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ మొబైల్ని అయితే తీసుకొని రాబోతున్నారు. అయితే ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీనిలో 6000 mAh బ్యాటరీ వాడబోతున్నట్టు తెలుస్తుంది. సామ్సంగ్ S25 గురించి మాట్లాడినట్టు బ్యాటరీ బ్యాకప్ తక్కువ ఉంటుంది, కాకపోతే దీనిలో మనకు ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇవ్వబోతున్నారు. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ని వాడబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ యాపిల్కి రిలేటెడ్. వీళ్ళ 20వ వార్షికోత్సవం ఉంటుంది చూసారా, అది 2027లో జరగబోతుంది. అయితే ఈసారి వీళ్ళు ఈ మొబైల్లో డిజైన్లో మార్పులు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు వీళ్ళు ఏం చేస్తున్నారు, కెమెరాను అడిదిప్పి ఇడిదిప్పి అదే డిజైన్ని అంటగడుతున్నారు మనకు. లాస్ట్ టైం వీళ్ళు ఎప్పుడు డిజైన్ చేంజ్ చేశారంటే iPhone 10 తోటి డిజైన్ చేంజ్ చేశారు. అప్పుడు బాగా అనిపించింది చాలామందికి. అయితే ఈసారి ఇదే పని 2027లో రాబోయే మొబైల్లో కూడా కర్వ్డ్ డిస్ప్లేతో పాటు అండర్ డిస్ప్లే కెమెరా కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఇవన్నీ వేసిన తర్వాత యాపిల్ వాళ్ళు అయితే ఊరుకోరు, ప్రైజింగ్ పెంచి పడేస్తారు. అంతేకాకుండా యాపిల్ మొబైల్స్లలో BCI రాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మన ఆలోచనల ద్వారా మొబైల్ని కంట్రోల్ చేయవచ్చు. ఇప్పటివరకు మనము టచ్ చేసి కంట్రోల్ చేస్తున్నాం కదా, అలా కాకుండా మనం థింక్ చేస్తే మొబైల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. కాకపోతే దానికోసం మన బాడీలో ఒక చిప్ని అయితే ఇంప్లాంట్ చేస్తారు. ఆల్రెడీ ఎలన్ మస్క్ న్యూరల్ లింక్ అని చెప్పేసి ఇటువంటి ఒక ప్రయోగాలు చేస్తున్నాడు కదా, సో అటువంటిదే ఇది అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ హ్యూమనాయిడ్ రోబోట్స్ గురించి. ఇప్పటికే ఏఐ చాలా ముందుకు వెళ్ళిపోయింది కదా, అలానే రోబోట్స్ కూడా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. అంటే ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత డెవలప్ అవ్వుకుంటూ వెళ్తున్నాయి. అయితే ఇప్పుడు ఎక్స్లో ఒక వీడియో అనేది ఎక్కువగా వైరల్ అవుతుంది. దాంట్లో మీరు చూసినట్టయితే హ్యూమనాయిడ్ రోబో డైరెక్ట్ డ్యాన్స్ చేస్తుంది. అది కూడా అలా ఇలా కాదు, మనుషులు కూడా చేయాలనేటువంటి స్టెప్స్ని చాలా ఫాస్ట్గా చేయగలుగుతుంది. రానున్న రోజులలో ఈ రోబోట్స్ అనేవి మన ఇళ్లలో అంట్లు తోవడం, బట్టలు ఉతకడం ఇటువంటి పనులు చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ న్యూస్ ఫేస్ ఏజ్ AI గురించి. ఇదేం చేస్తాయంటే ఒక సెల్ఫీ క్యాప్చర్ చేసి మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తే మన ముఖం మీద ఉండే ముడతలు, కలర్, సో ఒక క్యాన్సర్ రోగికి ఉండే లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తిస్తాయి అన్నట్టు. అంటే మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా మొత్తం ముందే గుర్తించి చెప్తాయి అన్నట్టు. సో ఆల్రెడీ దీని డేటాబేస్లో ఉంటుంది కదా, ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళతోటి పోల్చి ఇది ముందే అలర్ట్ చేస్తా అని చెప్పేసి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ S25 గురించి. వీళ్ళు ఈ మొబైల్ ప్రైస్ని తక్కువ చేశారు, కాకపోతే ఒక చిన్న లిటికేషన్ ఏంటి అంటే వీళ్ళు అప్గ్రేడ్ బోనస్ అని చెప్పేసి 11,000 ఇస్తున్నారు. అంటే మన దగ్గర ఉండే మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఇస్తారన్నట్టు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే 70,000 80,000 మొబైల్ కాస్త మనకు 65,000 అయితే దొరుకుతుంది. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఈ టెక్ న్యూస్లో మీకు ఏ టెక్ న్యూస్ నచ్చింది కామెంట్లో రాయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.